ఒకరోజు మల్లిగాపురంలో ఓ విచిత్రమైన విషయం జరిగింది. ఊరిలో ఒక వ్యక్తి ఇక్కడి పాత నాణేలు గుప్త ఖజానా నాణేలు, వీటిని కొనండి అంటూ కొత్త కొత్త నాణేలు అమ్మడం మొదలుపెట్టాడు. బంటికి ఇది చాలా ఆసక్తిగా అనిపించింది. అంటే ఈ నాణేలు మాయా నాణాలా అని చంటి ఆశ్చర్యపోయాడు. ఇవి మామూలు నాణాలే, కాని వీటిని నలిపితే బంగారంగా మారతాయి అని ఆ వ్యక్తి చెబుతున్నాడు. ఊరి ప్రజలంతా అతనిపై నమ్మకం పెట్టుకున్నారు. ఇందులో ఎక్కడో మోసముందనే అనిపిస్తోంది అని చంటి అనుమానం వచ్చేసింది. కాని బంటీకి మాత్రం మొదటిది నేను కొంటా అంటూ ఓ నాణెం తీసుకున్నాడు. అది బంగారంగా మారుతుందో లేదో చూసేందుకు వెంటనే దాన్ని మెదిపాడు. కాని ఏమాత్రం మారలేదు. చంటి తెలివిగా ఒక ప్లాన్ వేశాడు. ఈ నాణేలు నిజమైనవేనా, ఓ పరీక్ష చేద్దాం అని అన్నాడు. ఊరిలో ఉన్న గంగిరెడ్డి అనే బంగారం వ్యాపారి దగ్గరకు వెళ్లి, బంగారు నాణెం నిజమేనా అని అడిగాడు. గంగిరెడ్డి నాణెంను పరీక్షించి, ఇది మామూలు ఇత్తడి నాణేలు, అసలు బంగారం కాదు అని చెప్పాడు. ఊరి ప్రజలు షాక్ అయ్యారు. ఇదే మోసం, మన డబ్బులు తీసుకుని నకిలీ నాణేలు అమ్ముతున్నాడు అని అందరూ అర్థం చేసుకున్నారు. ఈలోగా బంటీకు ఓ మాస్టర్ ఐడియా వచ్చేసింది. ఈయన మీదనే పరీక్ష చేద్దాం, ఆ నాణెను నలిపి తానే బంగారం చేయమనండి అని అన్నాడు. ఊరి ప్రజలంతా ఆ వ్యక్తిని బలవంతంగా నాణెం నలపించారు. ఎంత ప్రయత్నించినా అది మారలేదు. పట్టుబడిన మోసగాడు అయ్యో నేనే మోసం చేశా అంటూ ఒప్పుకున్నాడు. పోలీసులకు అప్పగించిన తర్వాత బంటి, చంటి ఊరంతా నవ్వుతూ బిస్కెట్లు తింటూ వెళ్లిపోయారు. బంటి, నువ్వు పొరపాటుగా నాణెం కొనడం వల్లనే నువ్వు తెలివిగా ప్లాన్ వేసే అవకాశం వచ్చింది అని చంటి అన్నాడు. హహా, నాకైతే ఇవన్నీ ఓకే. ఇప్పుడు ఏదైనా రుచిగా తినేదే ఉందా అని బంటి నవ్వుతూ చెప్పాడు. ఇటువంటి మరిన్ని వీడియోలకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ను నొక్కండి. థాంక్ యూ.